శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఎస్, ఫస్ట్ టైం అసలు ఫ్రేమ్ అట్లా ఓపెన్ అవ్వగానే దట్ వాజ్ టూ ఇంటెన్స్. ఎంత బాగుంది అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ హేమంత్ గారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. చాలా 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 బాగుంది. సో రాజమౌళి గారి ఏకలవ్య శిష్యుడు అని ఎందుకు అన్నారు అనేసి నాకు ఇప్పుడే కొంచెంగా అర్థమవుతోంది. సో దాని గురించి కూడా మనం స్టేజ్ మీద మాట్లాడదాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైంకి ఇంత ఇంటెన్సిటీ ఉంటుంది, ఇంత స్టోరీ వెనకాల క్రియేట్ చేయొచ్చు అనేసి చాలా అద్భుతంగా రాశారు హేమంత్ గారు. సో సురేష్ కొండేటి గారు, అందరినీ మీరు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇవాళ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. సో వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఆన్ కెమెరా ఆర్ సినిమా ఫీల్డ్లో? సో మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. స్టార్ చిరంజీవి గారు కలిసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేంది. వెరీ నైస్. సో సౌరభ్ గారు, what is your first best experience in anything you can choose and tell me? So there are so many first experiences I had, but I'll tell you about my acting career. So I started my acting career. I went to Mumbai and I did one TV show there. And for the very first time I was on the set, I was very scared, how I'll do this thing. I don't know about the camera, framing and other things. But when I performed, everyone clapped, and that was my first experience, and was very, very, very happy. Very nice. Nagendra Kumar garu, yes, me first best experience in cinema kani and me personal life lo kani, meeting your wife or having your first child. So me first best experience enti? కెరీర్ వైజ్గా చెప్పాలంటే ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటర్వ్యూ నేను 1985లో రాశాను. ఫస్ట్ చిరంజీవి గారిని మీట్ అవ్వడం ఏవిఎం స్టూడియోలో మెడ్రాస్లో. అప్పుడు ఆంధ్రజ్యోతికి జ్యోతి చిత్ర అని లీడింగ్ మ్యాగజైన్ ఉండేది. అందులో నేను చీఫ్ రిపోర్టర్గా జాయిన్ అయ్యి అందులో రాసింది. దట్ వాజ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఫార్ యాజ్ మై కెరీర్ ఈజ్ కన్సర్న్డ్. అది నిజంగా మెగాస్టార్ గారు అలా లైఫ్లో ఎప్పుడన్నా మనం కలిస్తే ఆబ్వియస్లీ అందరికీ అదే ఒక మైల్ స్టోన్ అవుతుంది అనేసి అర్థమైంది. నిజంగానే సార్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఎస్, మీ బెస్ట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, మై బెస్ట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వాజ్ నేను యమదొంగ షూటింగ్ అప్పుడు దుర్గం చెరువులో రాజమౌళి సార్ని చూసినప్పుడు. రాజమౌళి గారు, ఓకే. ఆల్వేస్ మీరు కంప్లీట్లీ మీ మైండ్ ఇదంతా రాజమౌళి గారి చుట్టూ, రాజమౌళి గారి సెట్స్ చుట్టూ తిరుగుతుంటుందా సార్? పాసిబుల్ అయ్యేది కాదు. ఓకే. సో ఇన్ని రోల్స్ పోషించారు కదా, మీకు ఏది టఫ్గా అనిపించింది? అంటే మీరు విఎఫ్ఎక్స్లో చాలా కాలంగా ఉన్నారు, చాలా హాలీవుడ్ సినిమాలకు కూడా మీరు పనిచేశారు. సో విఎఫ్ఎక్స్ కాకుండా మేబీ ఇవన్నీ మాత్రం మీకు కొత్తనే, స్టోరీ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ. సో ఇందులో మీకు ఏది టఫ్గా అనిపించింది? Producing a film is definitely very tough. I accept that. నిజంగా డబ్బులు పెట్టడం అందరికీ కష్టంగానే ఉంటుంది. హలో సార్, హార్డీ వెల్కమ్ టు యూ. సో ఎన్నో వండర్ఫుల్ సినిమాస్ని అందించారు రామకృష్ణారెడ్డి గారు. హార్డీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. సో మీ ఫస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ సినిమాస్ కానీ ఇన్ పర్సనల్ లైఫ్ కానీ? సినిమాస్ గురించి అందరూ చెప్పారు కాబట్టి ఏదైనా ఫస్ట్ నైట్ ఈజ్ వెరీ మెమరబుల్ డే అండి. No comments on that, and thank you so much. Hi Shrija garu, recently we met. Wow, Hari, welcome to you. What is your first best experience? Don't tell me monna song adi anesi, adi kaakunda inkevana cheppandi. ఓకే, ఆలోచించుకోండి, మళ్ళీ మనం నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడదాము. రెడీ? హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి గారి ఏకలవ్య శిష్యుడు అయిన హేమంత్ గారు ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా, విఎఫ్ఎక్స్ లీడ్గా అండ్ ఎడిటర్గా, శ్రీ వెంకట్ గారి మ్యూజిక్లో
మురళీధర్ గారు డిఓపిగా, సౌరభ్ గారు హీరోగా, అండ్ అనిక హీరోయిన్గా, గాయత్రి గుప్తా గారు, శివ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇలా ఎంతో మంది అద్భుతమైన రోల్స్లో ఈ సినిమా అతి త్వరలో మనందరి ముందుకి వచ్చేస్తుంది. ముందుగా మా ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హాయ్, వెల్కమ్ టు హేమంత్ గారు ఆన్ స్టేజ్. అండ్ మా గార్జియస్, మా వండర్ఫుల్ పాయల్ రాజ్పుత్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ పాయల్ రాజ్పుత్ గారు ఆన్ టు ది స్టేజ్. దృశ్య కావ్యం అండ్ రీసెంట్గా దేవగుడి లాంటి వండర్ఫుల్ సినిమాలని మనకు అందించిన మా రామకృష్ణారెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ సార్. స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీజేపీ ప్రభా గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ మ్యామ్. And now it's time to invite our hero Saurabh Garu on stage. సురేష్ కొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా నాగేంద్ర కుమార్ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. సీనియర్ జర్నలిస్ట్, అఫ్ కోర్స్ పరిచయం అవసరం లేని పేర్లు. నాగేంద్ర కుమార్ గారు ఇద్దరు ప్లీజ్. ఎస్, ఎస్, ముందుగా మా ఈ ఫస్ట్ టైం ఈ ట్రైలర్ గురించి అండ్ మా సినిమా గురించి సురేష్ కొండేటి గారినే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఎస్, ఫోటో హాప్. మ్యామ్, యా, ఎన్నో మంచి సినిమాల్లో మంచి పాత్రలు పోషించి రీసెంట్గా సాంగ్ లాంచ్ చేసిన మా శ్రీజ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు గౌతమ్ గారు. అండ్ మా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హార్డీ వెల్కమ్ టు వెంకట్ గారు. చాలా మంచి మ్యూజిక్ని అందించారు. ఎస్, థ్యాంక్ యూ. సో ముందుగా సురేష్ కొండేటి గారితో
అయిపోలేదా? ఓకే, సారీ. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. సో సురేష్ కొండేటి గారితో స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి వెంకట్ గారితో స్టార్ట్ చేస్తాం. మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారు, ప్లీజ్. సభ అలంకరించిన పెద్దలు మరియు మీడియా మిత్రులకి మరియు ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ వెల్కమ్ చెప్తూ, ముఖ్యంగా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఏది చెప్పినా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా హేమంత్ సార్ అండి. వన్ మ్యాన్ షో అనమాట. మొత్తం తనకి అన్నిటి మీద చాలా కమాండ్ ఉంది. సో డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, సో ఈచ్ అండ్ ఫస్ట్ సీన్ టు ఎండ్ వరకు సార్ దగ్గరుండి, సో మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తను ఎలా కావాలి ఏంటని రిఫరెన్సెస్ ఇచ్చి తను చాలా బాగా చేశారు. సో ట్రైలర్ చూసే ఉంటారు అందరూ. సో మ్యూజిక్ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా ఈ మూవీ, సో ఇందులో యాక్ట్ చేసిన మన హీరో గారు కానీ, టెక్నీషియన్స్, హీరోయిన్, సో చాలా బాగా చేశారు. మూవీ ఇంకా చాలా బాగుంటుందండి. ఈ ట్రైలర్ జస్ట్ మీకు శాంపుల్ మాత్రమే. సో తప్పకుండా మన సూన్ మూవీ రిలీజ్ ఉంది. సో సార్ మీకు అప్డేట్స్ ఇస్తారు త్వరలో. సో ఈ మూవీ చాలా తప్పకుండా డిఫరెంట్ మూవీ అండి. రెగ్యులర్ మూవీ కాకుండా మన తెలుగు ఇండస్ట్రీలో ఇంత గ్రాఫిక్ వితౌట్ ఏఐ యూజ్ చేయకుండా మొత్తం హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సార్ దీన్ని చాలా ఇయర్స్ కష్టపడి దీన్ని మూవీని చేశారు. తప్పకుండా ఈ మూవీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా సురేష్ కొండేటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. సో ఎప్పటి నుంచో మనం సౌరభ్ గారు మంచి హీరో కావాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకరిని. సో అంటే అంతకుముందు 2-3 సినిమాలు చేసినా కానీ పాయల్ రాజపూత్ ఎప్పుడైనా అతను బాడీ బిల్డ్ కానీ, జిమ్ కానీ బాడీ బాగుంటుంది, డెఫినెట్ హీరో సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకున్నారు చాలామంది. సో అలా ఆ సక్సెస్ కావాలో కమర్షియల్ సక్సెస్గా ఈ సినిమా అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే ట్రైలర్ విషయానికి వస్తే టెక్నికల్గా చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బాగా చేశారు. నిజంగా గొప్ప థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సమ్మర్ స్పెషల్గా వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా నాగేంద్ర కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కొండేటి సురేష్ గారు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడాలో ఒక్కొక్కసారి చిన్న కన్ఫ్యూజను. బట్ స్టిల్ ట్రైలర్ మాత్రం చాలా స్పెక్టాక్యులర్గా ఉంది. 100% ఎంత వర్క్ చేశారో, మరి ఎంత ఇంటెన్సిటీతో ఆ గ్రాఫిక్స్ గట్టా చేసిన వాళ్ళు చాలా కన్విక్షన్తో చేశారు. ఫెంటాస్టిక్ విజువల్స్ అవన్నీ కూడా. అట్ వన్ పాయింట్ కొన్ని ఫ్రేమ్స్ మనం హాలీవుడ్లో ఫిల్మ్స్లో చూసినట్టుగా ఉన్నాయి. అవన్నీ మన ప్రసాద్ ఐమాక్స్లోని వాటిలో చూస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతాయి క్వాలిటీ గట్టా. బట్ మోర్ ఇంపార్టెంట్లీ నేను ఆ సౌండ్ మ్యూజిక్, మీరు వెంకట్ గారు యూ డన్ వెరీ వెల్ అండి. యూ డన్ వెరీ వెల్. యూ హ్యావ్ వెరీ లాంగ్ వే టు ట్రావెల్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ విజువల్స్కి ఆ అండర్ టోన్ కంపోజిషన్స్, అండర్ టోన్ స్ట్రోక్స్ సెట్ చేయడం అంటే మాత్రం చాలా కష్టం మ్యూజిక్లో. బట్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్. మంచి క్వాలిటీ సౌండింగ్ ఇచ్చారు. అండ్ మన పాయల్ రాజ్పూత్ వాట్ ఎవర్ షీ has done till now has always been some sensational thing, and now that again she has done another, introducing Mr. Saurabh. Good. This is a time for all the newcomers into the film industry, more importantly into Telugu film industry. I wish you all the very best. And Hemant Reddy garu chaala హేమంతేనా, రెడ్డి లేదు, సారీ. అయితే హేమంత్ గారు పక్కనే రెడ్డి గారు ఉంటే మీరు కూడా రెడ్డి గారు అనుకున్నాను నేను. హేమంత్ గారు నిజంగా కష్టపడి, అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన మీడియా ఎంతో ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఏ ఆడుకొమ్మ పట్టుకొమ్మ ఏం ఉండదు, సర్కిల్ ఉండదు, నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బట్ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు మెనీ పీపుల్, మెనీ వర్కర్స్, మెనీ క్రాఫ్ట్స్మెన్ వాళ్ళ దగ్గర పనిచేస్తారు. అండ్ చాలా నమ్మకంతో సినిమా చేస్తారు. కాబట్టి మనందరం మీడియా తరఫున వాళ్ళ గురించి
ఎంతో కొంత మనం వాళ్ళకి ఆ చేయూతను అందించాల్సిన అవసరం మనకి మీడియాగా మనకు ఎంతైనా ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ అవర్ బ్రదర్స్, జర్నలిస్ట్ బ్రదర్స్ అందరినీ కూడా ఇలాంటి వాళ్ళని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని నా తరఫున మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. కాబట్టి ఈ సినిమా May 22 రిలీజ్ అవుతుంది. ఇలా టెక్నికల్ ఫిల్మ్స్ కొంచెం బాగా ఈ మధ్య రోజుల్లో మన తెలుగు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జంజీ ఎక్కువగా ఇన్క్లినేషన్ చూపిస్తున్నారు ఇలాంటి సినిమాలకి. రెగ్యులారిటీ ఉన్న సినిమాలు కొంచెం దూరంగా ఉంటున్నారు ఆడియన్స్. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ ఆయన ఇప్పటి వరకు ఎలాగైతే మెటిక్యులస్ ప్లానింగ్తో వెళ్ళారో అలాగే రాబోయే రోజుల్లో కూడా టిల్ ది రిలీజ్ అండ్ ఆఫ్టర్ ది రిలీజ్ ఆల్సో I wish that he will take all the care, meticulous care about the projection of the film into the public through publicity and everything. And I wish you all the team all the very best. Thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రభా గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేదిక మీద ఉన్న సినిమా టీం అందరికీ, వేదిక ముందు ఉన్న మా మీడియా సోదరులకు, వచ్చిన గెస్ట్కి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నా. ఏమనుకోవద్దు, మేము పొలిటికల్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటాం. కైండ్లీ యాక్సెప్ట్ అవర్ లాంగ్వేజ్. ట్రైలర్ చూసాను, చాలా బాగా అనిపించింది. అంటే చూడగానే ఏమనిపించింది అంటే, నాకు మై ఇంటెన్షన్ మన సంస్కృతి, మన మూలాలు, మన గర్వం, ఇది మనం మర్చిపోకూడదు ఎప్పటికీ అన్నది ఒక విషయం. ఈ మట్టిలో మన మట్టి మీద పుట్టిన ప్రతి అద్భుతమైన సనాతన రహస్యాన్ని వీళ్ళు అటాచ్ చేసి ఒక విజువల్ రూపంలో చూపించారు అన్నట్టుగా నాకు అనిపించింది కొన్ని సీన్స్ చూస్తుంటే. సో అదే కాకుండా మనం పురాతన పుస్తకాల్లో చాలా చదువుకుంటాం, వాటిని ఇప్పుడున్న టెక్నాలజీకి యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో ఉన్నట్టు అనిపించింది. సో ఈ మూవీ ఖచ్చితంగా నేటి తరం యువతకి ఒక ఫ్యాంటసీగా, ఒక అడ్వెంచరస్గా అండ్ లాజిక్గా కూడా ఉంటుంది అని, ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ టీమ్. ఈ మూవీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చీఫ్ ఎడిటర్ ఆఫ్ జీ న్యూస్ భరత్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ టు యూ సార్. అండ్ బొకే ప్రజెంట్ చేయవలసిందిగా హేమంత్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మా గార్జియస్ గాయత్రి గుప్తా ఇస్ హియర్. హార్డీ వెల్కమ్ గాయత్రి గుప్తా గారు ఆన్ టు ది స్టేజ్. ఈ సినిమాలో వండర్ఫుల్ రోల్ని పోషించారు. వావ్, గాయత్రి గుప్తా గారిని చీరలో చూడడం చాలా చాలా బాగా అనిపిస్తోంది. సోషల్ మీడియా మిమ్మల్ని కూడా మార్చేసిందా? సో ప్లీజ్. దేవగుడి మూవీ హీరో అభినవ్ శౌర్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ముందుగా అభినవ్ శౌర్య గారితోనే మాట్లాడిచ్చేద్దాము. సో ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ ధన్యవాదాలండి. ఫస్ట్ టైం అనే మూవీకి నన్ను పిలిచినందుకు డైరెక్టర్ గారు హేమంత్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దేవుగుడు అనే సినిమాతో యాక్టర్గా నాకు జన్మనిచ్చింది మా సార్ బెల్లం రామకృష్ణ రెడ్డి గారు. ఆయన లేకపోతే నేను ఈ స్టేజ్ వరకు వచ్చేవాడిని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు. ఒక చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ పాయల్ మేడం, అండ్ రియల్లీ మీ ఫస్ట్ సినిమా RX100 చూసినప్పుడు ఆ లాస్ట్ క్లైమాక్స్లో మీరు ఇచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ ఇప్పటికీ రియల్లీ ద సీన్ ఈజ్ ఇంకా గుర్తుంది నాకు. ద చేంజ్ ఓవర్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్. యాజ్ యాక్టర్గా ఐ నో దట్ ఒక లేడీగా యూ కేమ్ సోలో అండ్ యు ఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మేడం. ఐ విష్ యూ షుడ్ గో లైక్ సావిత్రి గారు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ మహానటి. యా, అండ్ సౌరభ్, రియల్లీ నైస్ మీటింగ్ యూ సార్.
అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. ఇట్ ఈస్ రియల్లీ లుకింగ్ వెరీ నైస్, ద టీజర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడికి మా డైరెక్టర్ గారు హేమంత్ గారు మీ గురించి చెప్పాలి. నేను ట్రైలర్ చూశాను ఇందాకనే, అసలు ఏదో హాలీవుడ్ ట్రైలర్ చూసినట్టు అనిపించింది నాకు లిటరలీ. అండ్ మరో రాజమౌళి అవ్వచ్చేమో హేమంత్ గారు. ఐ విష్ యూ షుడ్ బీ నెక్స్ట్ రాజమౌళి సార్. అండ్ యూ సెడ్ యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ రాజమౌళి గారు. అండ్ ఒక చిన్న సినిమా సపోర్ట్ చేసినందుకు, మీరు వచ్చినందుకు రియల్లీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ సినిమా May 22 రిలీజ్ అవుతుంది. మీరు అందరు థియేటర్కి వెళ్ళి ప్లీజ్ ఈ టీంని అందరినీ బ్లెస్ చేయాలి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, పబ్లిక్ అందరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ అభినవ్ శౌర్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ శౌర్య గారు. మీ నుంచి కూడా మేము ఇంకా మంచి సినిమాలు చూడాలి అనేసి అనుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ యూ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ మా జీ చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వేదిక మీద ఉన్న డిస్టింగ్విష్డ్ గెస్ట్ అందరికీ, ఫస్ట్ టైం సినిమా యూనిట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ ఫస్ట్ టైం సినిమాకి సంబంధించిన కథను ఫస్ట్ టైం విన్నది నేను. ఎందుకంటే హేమంత్ గారు నా మిత్రుడు. సో మొట్టమొదట ఆయన కథ చెప్పింది నాకే, అంతేనా? నేనే కదా మీ తర్వాత ఫస్ట్ షేర్ చేసుకుంది ఐ థింక్ నాతోనే. మూవీకి సంబంధించిన రఫ్ కట్ చూసింది కూడా ఫస్ట్ నేనే. సో నాకు తెలుసు, అంటే ఈ మూవీ ప్రారంభోత్సవం చేసుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నేను దీనిలో యాక్టివ్ ఉన్నాను. చాలా టాలెంట్, అంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నేను ఒక ఛానల్కి చీఫ్ ఎడిటర్గా ఉన్నాను కాబట్టి మన సినిమా కష్టాలు అని చెప్తాం కదా. సినిమా కష్టాలు అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి ఏమంటారు ఇండస్ట్రీలో ఎవరు లేకుండా ఒక సినిమా రిలీజ్ చేయడమైనా లేకపోతే ఒక సినిమాని తీయడమైనా ఎంత కష్టం అన్నది నేను ఈ సినిమాలో మొదటి నుంచి పార్ట్ కాబట్టి నేను చూశాను. అంటే ఒకటి ఇది చూసిన తర్వాత నేను హేమంత్ గారిని మొదలు ఆ కథ చెప్పినప్పుడు కథ చాలా అద్భుతంగా అనిపించింది. కానీ పిక్చరైజేషన్ ఎట్లా తీస్తారో, ఏం చేస్తారో అని నేను అనుకున్నాను. బట్ ఆ రఫ్ కట్ చూసినప్పుడు గ్రాఫిక్స్ అంటే అసలు ఎందుకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారో అని నాకు అనిపించింది. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ గ్రాఫిక్స్ కోసం. అంటే అవగాహన ఉంటే కనుక, విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ మీద అవగాహన ఉంటే ఎంత తక్కువలో సినిమా దిగవచ్చు అన్నది హేమంత్ గారు నిరూపించారు. నిజంగా ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అంటే, నిజంగా 100 కోట్ల అనే ఇంప్రెషన్లో నేను ఉండేవాడిని. కోర్స్ ఆయన కూడా బాగా ఖర్చు పెట్టారు, కానీ నాట్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. సో ఇంత తక్కువలో విఎఫ్ఎక్స్ ఇవ్వచ్చా అంటే డైరెక్టర్స్కు అవగాహన ఉంటే, దాని మీద విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అంత తక్కువలో, ఒక ఏదో పెద్ద స్టూడియోస్ కాదు, ఒక 3 BHK తీసుకొని 3 BHKలోనే మొత్తం దీని విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ వర్క్ కానీ జరిగింది. సో ఈ మూవీ రిలీజ్ కానీ దానికి కానీ ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు, హీరో సంబంధించి కానీ ఆ తర్వాత మిగతా ఇష్యూస్లో కానీ. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత కష్టం అంతా కూడా అదేంది నాకు తెలుసు. అంటే ఇప్పుడు హేమంత్ గారికి ఏమంటే ఈ సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత కొద్దిమంది అడిగారు ఏంటంటే, మేము డైరెక్షను లేదా ప్రొడ్యూసర్ వేసుకుంటాం, మీకు ఎంత డబ్బులైనా ఇచ్చేందుకు రెడీ అని ఆఫర్స్ వచ్చాయి. బట్ ఆయన డబ్బులు కాదు, ఎందుకంటే చాలా కష్టపడి తీశారు కాబట్టి ఇది నేను ఇవ్వను వేరే వాళ్ళకి, దీన్ని ప్రొడ్యూసర్ కానీ లేకపోతే డైరెక్టర్ కానీ నేనే ఉంటాను. ఎందుకంటే అది సంబంధించి అంటే గోస్ట్ డైరెక్టర్స్ గోస్ట్ ప్రొడ్యూసర్స్ సంబంధించి కూడా పూర్తిగా అయింది. సో ఇది ఇంకొకటి, సినిమా చూసిన తర్వాత సనాతన ధర్మం గొప్పతనాన్ని చెప్పేది కానీ అవి కానీ చాలా బాగుంది. అల్టిమేట్గా చాలా సినిమాకి సంబంధించి నేను రివీల్ చేయకూడదు, చాలా తక్కువ క్యారెక్టర్స్తో ఈ సినిమా, తక్కువ క్యారెక్టర్స్తో కూడా 7-8 క్యారెక్టర్స్తోనే మొత్తం సినిమా చేయవచ్చని నిరూపించారు. డెఫినెట్గా అంటే సినిమా ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ రావాలి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా చాలా క్రియేటివిటీ ఉంటుంది, చాలా
వాళ్ళకి టాలెంట్ ఉంటుంది అన్నది నాకు హేమంత్ గారిని చూసిన తర్వాత, నా మిత్రుడు హేమంత్ని చూసిన తర్వాత నాకు అనిపించింది. అంటే ఎంతోమంది టాలెంట్ ఇట్లా తెలియకుండా బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు ఏమైందంటే కొత్త సినిమా అంటే కనుక స్టార్ కాస్టింగ్ కావాలి అంతే. హీరో లేకపోతే హీరోయిన్ కాస్టింగ్ ఆల్రెడీ 10 సినిమాలు 15 సినిమాలు తీసిన వాళ్ళు ఉండాలి, స్టార్ కాస్టింగ్ ఉంటేనే అన్నది. బట్ వితౌట్ స్టార్ కాస్టింగ్ ఎంత మంచి సినిమా తీయవచ్చు. ఎందుకంటే దీనిలో కూడా ఆ స్టార్ కాస్టింగ్ కూడా అవసరం లేకుండానే కొత్త వాళ్ళతోనే ఇది నిజానికి సబ్జెక్ట్ కూడా కొత్త వాళ్ళతో తీసేదే. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి సినిమాలో పనిచేసే నటీనటులంతా కూడా ఫస్ట్ టైం ఉంటేనే దీనికి కరెక్ట్గా వర్త్ అవుతుందని హేమంత్ గారు నిరూపించారు. సో ఆల్ ది బెస్ట్ హేమంత్ గారు. డెఫినెట్గా ఇది నేను సినిమా మొత్తం చూశాను కాబట్టి చెప్తున్నాను, నాకైతే అమేజింగ్ అనిపించింది. బికాస్ ఒక కొత్త వ్యక్తి డైరెక్షన్, అంటే ఆయన 2వ సినిమా ఇది, సరే ఫస్ట్ సినిమా, మొదటి సినిమాతోనే ఇంత బాగా చేయొచ్చు నిజంగా. అంటే థియేటర్స్కి ఇప్పుడు ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారా, కొద్దిమంది చూసినా మౌత్ టాక్ ద్వారా డెఫినెట్గా వస్తారు ఈ సినిమాకి ఆడియన్స్. ఎటువంటి స్టార్ కాస్టింగ్ కాకుండా ఈ కొత్తదనాన్ని నమ్ముకొని, ప్లస్ ఎందుకంటే ఏమంటారు సినిమాలో ఉన్న విఎఫ్ఎక్స్ కానీ, విఎఫ్ఎక్స్ చూస్తే కనుక డెఫినెట్గా 10 కోట్ల సంఖ్యలో ఖర్చు పెట్టారు. డెఫినెట్గా దీన్ని చూస్తే ఒక 50-60 crores బడ్జెట్ అవుతుంది అని అనుకుంటారు డెఫినెట్గా. సో అంత కమాండ్ ఉంది హేమంత్ గారికి. సో నాకు కూడా మొదలు కథ బాగానే ఉంది, బట్ పిక్చరేషన్ చేయగలుగుతారా, కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనిపించింది, బట్ చాలా అద్భుతంగా చేశారు. సో ఈ నటీనటులందరికీ, క్రూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కావాలి, థియేట్రికల్లో ఆడాలి అని నేను కోరుకుంటాను ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు మనం ఏమంటారంటే ఎందుకు హిట్ కాలేదు అనుకుంటాం. ఎగ్జాంపుల్ అతడు సినిమా ఏమంటారు థియేటర్లో ఆడలేదు, బట్ టీవీలో అయితే చాలా, అసలు అతడు సినిమాకి చాలా అద్భుతంగా ఆడింది. కలేజా సినిమా కూడా అంతే అనుకుంటా. సో ఇది థియేటర్లోనే ఆడాలి, తర్వాత ఓటీటీల్లో కూడా బ్రహ్మాండంగా ఆడాలని స్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఆల్ ది బెస్ట్ టు మూవీ యూనిట్, పాయల్ రాజ్పుత్జీ అండ్ హీరోయిన్స్ గాయత్రి గుప్తా గారికి, మిగతా మూవీ యూనిట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా 25 days ఉంది కాబట్టి ఈ సినిమా ట్రైలర్ కానీ మిగతావి కానీ సక్సెస్ అవుతాయని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి గుప్తా గారు చూస్ చేసుకునే పాత్రలు కానీ, ఆవిడ నటించిన సినిమాలు కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తామో, ఆవిడ ఇంటర్వ్యూస్ని కూడా అంతే ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటాము. చాలా బోల్డ్గా ఏది ఉంటే అది దిల్ కోల్కే మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు దిల్ కోల్కే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ, అందరి ఆడియన్సెస్కి అండ్ ఎవ్రీబడి ఆన్ ద స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ విత్ దిస్ ఈవెంట్. హేమంత్ గారు నాకు జస్ట్ ఆడిషన్ కూడా తీసుకోలేదు, జస్ట్ కాస్టింగ్ చేసేసారు. ఏదోలే అని స్టార్ట్ చేసాము. బట్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఐ సీన్, అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ అంటే ఎవరికి బేసిక్గా నమ్మకం ఉండదు. ఎవ్రీబడి ఇన్ ద క్రూ కానీ చుట్టుపక్కల కానీ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. బట్ యువర్ ఫోకస్, యువర్ విజన్, అది ఓన్లీ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ విల్ ఓన్లీ నో, ఓన్లీ దే అండర్స్టాండ్. సో ఆ విజన్ని చూడగలిగి సపోర్ట్ చేసే యాక్టర్స్ చుట్టుముట్టుంటే దట్స్ అనదర్ రిలీఫ్ ఫర్ ద డైరెక్టర్. అలా మా బ్రో కూడా మస్తు సపోర్ట్ చేశారు. వెరీ హ్యాపీ పర్సన్. ఇట్ వాస్ వెరీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో సినిమా చేద్దాంలే, మొత్తం స్టోరీ కూడా లేదు ఫర్ అ ఫ్యాక్ట్ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు. బట్ దెన్ సినిమా చేస్తున్న కొద్దీ ఐ థరోలీ ఎంజాయ్డ్. మా హీరోయిన్ రాలేదు ఇవాళ, ఐ మిస్ హర్. సో షీ ఆల్సో బికేమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలా బాండ్ షేర్ చేసుకున్నాం. మెల్లిమెల్లిగా వీ గ్రూ వెరీ మంచి ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. హేమంత్ గారి నేను బ్రోగా ఐ లుక్ అప్ టు హిమ్ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ ఆల్సో యా, సనాతన ధర్మం పాయింట్కి వస్తే ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ప్రీచర్ ఆఫ్ సనాతన ధర్మ. ధర్మం కోసం నిల్చోవడానికి ఎప్పుడు అడ్వకేట్ చేస్తుంటాను. ధర్మం అంటే దేవుడు ఒక్కడే కాదు, ధర్మం అంటే కష్టం వచ్చిన ప్రతిసారి నిల్చోవడానికి, గొంతెత్తడానికి, నాకు లాభం ఉన్నా లేకున్నా అక్కడ నా అవసరం ఉంది, ధర్మం కొద్ది పోరాటగలుగుతా అంటే బాధ్యతగా నేను అక్కడ ఉంటాను.
దానికి నన్ను చాలామంది ప్రేమిస్తారు, హేట్ చేస్తారు, అది సెకండరీ. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఫుల్ డబ్బులు రావాలని, ఇంకా చాలా సినిమాలు చేయాలని, అందులో నన్ను మళ్ళీ క్యాష్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సారీ గురించి మాత్రం చెప్పలేదు. అంటే సారీ గురించి అంటే వాళ్ళు ఏదో చెప్తారని చెప్పారు, అందుకనే నేను అడిగాను. అంటే మీరు సనాతన ధర్మం, ఈ సినిమా కంప్లీట్లీ సనాతన ధర్మం రిలేటెడ్ కొంచెం ఆ టించ్ ఉంది కాబట్టి సారీ కట్టుకొని వచ్చారా అనేసి. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా సోషల్ మీడియా వల్ల భయపడి, యా 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 సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఉండే కదా టాపిక్. ఏ టాపిక్? శివాజీ గారు ఒక వర్డ్ అన్నారు. సో అలాంటి టాపిక్ రిలేటెడా లేకపోతే ఈ సనాతన ధర్మం రిలేటెడా? రెండు కాదు, బేసిక్గా సారీ అంటే నాకు ఇష్టం. మీరు చాలాసార్లు చూడొచ్చు, నేను బిక్నీ వేసుకుంటా, సారీ వేసుకుంటా, సందర్భం బట్టి, నా మూడ్ బట్టి. బట్ సారీ వేసుకుంటేనే పద్ధతియా లేదా అనేది సారీ కాస్ట్యూమ్ వోంట్ డిసైడ్. ఓన్లీ క్రీప్స్ అండ్ పాన్ అడిక్ట్స్ విల్ కామెంట్ ఆన్ ఉమెన్స్ క్లోదింగ్ ఇస్ వాట్ ఐ కెన్ సే. దట్స్ సో స్వీట్. అంటే ఒకటి అంటారు కదా, నా పచ్చ కామర్లో వచ్చినోడికి లోకమంలో పచ్చగా కనిపిస్తుంది. మంచోడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే అందరు మంచోళ్ళు అనుకుంటారు, ఓకే. చెడ్డోడు అందరు చెడ్డోళ్ళు అనుకుంటారు, క్రీప్ ఎప్పుడు అందరు క్రీప్స్ అనుకుంటారు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ థాట్. ఓకే. సో nobody opinions can control powerful women, and I believe I'm one powerful woman. Of course you are. సో వీ లవ్ యూ. మీరు ఎలా వచ్చినా వీ రియలీ లవ్ యూ. అండ్ నెక్స్ట్ సౌరభ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, హీరో ఆఫ్ ఫస్ట్ టైం. హలో, ఓం నమ శివాయ్. అందరికీ నమస్కారం. నా పేరు సౌరభ్ ఠింగ్రా. నాకు తెలుగు అంతా బాగా రాదు, సో गलती हो जाए तो माफ़ कर देना, ट्रोल मत करना और प्लीज़ मारना बिल्कुल मत. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ఇక్కడికి వచ్చాము. మా సినిమా కోసం అందరికీ మీ టైం తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ స్టేజ్ బికాజ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ స్పీకింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్ టుక్ మీ మెనీ ఇయర్స్ టు బీ ఆన్ దిస్ స్టేజ్. And this is the hard work of many years, so I really want to thank this stage first. Love you. Nenu ninnu premistunanu, and please love me back. Love me back more. So talking about the stage, I remember me and my parents, we dreamt of this moment together. We sat and talked about me standing here right in front of you all, watching this happen. They are not there in this world today, and I miss them more than words can say. Chala gurtostunaru. Yeah, I wish they could have been here and see this happening with their own eyes. Yeah, however, looking out at all of you out there, I know I'm not alone. I'm not alone, right? I'm not alone. So yeah, thank you, Payal Rajput, for our own star coming here and gracing the event. Tan kosam gattiga chepatlu kodukondi please. Thank you so much, Payal. I want to tell you one thing, that she has been always there for me through my thick and thin, and coming here, supporting our film. Payal, you made this evening supercalifragilisticexpialidocious. So thank you so much. Okay, talking about the film, మా సినిమా ఫస్ట్ టైం 22nd Mayకి రిలీజ్ అవుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా డిఫరెంట్. యూ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ ట్రైలర్, రైట్? ఇట్స్ వెరీ డిఫరెంట్. సో హేమంత్ సార్ హ్యావ్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ in making this film, and have seen the VFX part. It's coming out really very, very amazing. Thank you, Hemant sir, for making me part of this project. Seriously, I'm lucky to have you as director. This is my first film and first time, so I'm really happy. And trailer nachinda anna nachinda. So seeing your reaction today, it means everything.
and seeing the spark in your eyes, it seems that we are on to something special. And we are not here to release this project. Genuinely, we are here to start a movement, because I've always believed that our cinema, our music, and everything, our story, have no borders. So if you guys will support us a little, if you'll stand behind us, we'll definitely gonna take this fire far away from where we are today. So I want to thank Hemant sir once again. I want to thank my co-actors, Gayatri Garu also, Anika, she is not here today, Akhil, Maim Gopi Garu, and many more, our technicians, our music director. Thank you so much. You gave very, very good music. I liked it. And everyone out there who came here specially for us, I'm really very happy. So at last, I want to say one thing. We have the talent, we have the vision, now we have the platform. So let's just not play the game. Let's change the game. Let's make it huge. Thank you so much. Thank you. Thank you so much. We are waiting to see you on screen. అండ్ నెక్స్ట్ ఏ సింపుల్ స్టోరీ అయినా ఆయన చేతిలో పడితే చాలా స్ట్రాంగ్గా చాలా పవర్ఫుల్గా బయటకు వస్తూ ఉంటుంది. బెల్లం రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా వేదికలు అలంకరించిన పాయల్జీ, అలాగే సౌరభ్జీ, హేమంత్ గారు, గాయత్రి గుప్తా గారు, భరత్ గారు, ప్రభా గారు, సురేష్ గారు, శ్రీజ, అభినవ్ శౌర్య అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వెంకట్ గారికి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఫస్ట్ టైం డైరెక్టర్, ఫస్ట్ టైం మూవీ, హేమంత్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గ్రేట్ విజువల్స్, చాలా బాగా చేశారు. అన్ప్రెడిక్టబుల్, ఏమాత్రం గెస్ చేయలేని విధంగా గ్రాండియర్గా మ్యూజిక్ కానివ్వండి, విఎఫ్ఎక్స్ అండ్ లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ ట్రైలర్ చూస్తుంటే అర్థం కావట్లేదు ఏంటో, మరి తెలుగు సినిమానా లేకపోతే టైటిల్ కూడా ఇంగ్లీష్లోనే రాశారు. ఇంగ్లీషా తెలుగా? మరి ఎక్కడ తెలుగు టైటిల్ కనిపించలేదు. ఇందాక అభినవ్ అన్నట్టు రియల్లీ ఇట్ ఈజ్ ఏ హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఏదైనా ట్రైలర్ని బట్టి ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. మే 22 పెద్ద ఎత్తున ఆడియన్స్ వస్తారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ట్రైలర్లో విషయం ఉంది కాబట్టి. అందులో ఇంకోటి కూడా విన్నాను, చాలా కష్టపడి ఈ సినిమాని, మరి చెప్పచ్చో తెలియదు కానీ, పాము ఎప్పటి నుంచో కూడబెట్టుకున్న డబ్బులు అలాగే ఇల్లు అన్నీ అమ్మేసి ఈ మూవీ మీద ఖర్చు పెట్టి తీశారని అర్థమైంది. కాబట్టి ఎన్నో ఇండ్లు కొంటారు సార్, ఫ్లాట్స్ కొంటారు ఈ మూవీ తర్వాత. ఆ భగవంతుడు ఆశీస్సులు మీ మీద ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే స్క్రీన్ మీద మీ ప్రతిభ కనిపిస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ, ధైర్యంగా ఉండండి. సో మీ ప్రయత్నం మీరు చేశారు, ఫలితాన్ని భగవంతునికి వదిలేయండి, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. సో అలాగే ఈరోజు సెంటిమెంట్ ఎక్కువ కదండి మూవీస్లో. సార్ మంగళవారం ఫస్ట్ టైం చేస్తున్నాం, బాగుంటుందో లేదో అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాగేశ్వరరావు గారు, జర్నలిస్ట్, సార్ పాయల్ రాజ్పుత్ గారు చీఫ్ గెస్ట్, మంగళవారం హీరోయిన్ మంగళప్రదంగా ఉంటుంది అనుకున్నాం ఆ రోజు. సో ఎనీవే, గ్రాండ్ సక్సెస్. సో 22 గుడ్ న్యూస్ వినబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హేమంత్ ఇప్పనపల్లి గారు, ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ ఇంత పెద్ద స్టేజ్ మీద మాట్లాడడం, కొంచెం తడబడితే ఏమనుకోవద్దు. యా, సో RX100 మంగళవారం, వెంకీ మామ లాంటి బ్లాక్ బాస్టర్స్ని అందించిన మా పాయల్ రాజ్పుత్ గారు మాట్లాడే కంటే ముందు వీ హ్యావ్ అ టైటిల్ లాంచ్. సో వారి చేతుల మీదుగా టైటిల్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామకృష్ణారెడ్డి గారు ప్లీజ్ జాయిన్, అలాగే భరత్ కుమార్ గారు ప్లీజ్ జాయిన్. ద ఫస్ట్ లుక్ లాంచ్.
Congratulations to the team. Please join for a photograph. దయచేసి స్టేజ్ మీద ఉన్న అందరూ. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఇప్పుడు పాయల్ రాజ్పూత్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అందరికీ నమస్కారం. మీరు ఎలా ఉన్నారు? వేజా ఎనర్జీ ఎక్కడ తిన్నారా? అయ్యో నేను చాలా ఆకలేస్తుంది. పర్వాలేదు, ఓకే. So it's wonderful to see all the Telugu media fraternity over here after a very long time. I myself is coming after a very long time because I was quite occupied with my Tamil and Punjabi release. And Telugu media fraternity చూస్తుంటే నేను చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. So first and foremost, captain of the ship, Hemant Garu. Thank you so much for inviting me here to be part of your trailer launch. It really means a lot. And నాకు తెలుసు ఈరోజు మీరు కోసం చాలా మొత్తం టీమ్ కోసం చాలా చాలా ముఖ్యమైన రోజు, isn't it? It's a very big day for you because finally for the project for which you have worked bloody hard. I know the struggle behind it. I have seen your struggle so deeply and so personally. I know everything about it. So congratulations. Finally, it's going to hit the big screen on 22nd. Miru tappakunda churandi. And just want to say, I was just coming and I was thinking other day that, you know, cinema has evolved so much. There is this incredible wave where everyone is pushing their boundaries, experimenting with narratives and raising the bar, you know. I mean, audiences are demanding so much, and on the other hand, creators are willing to fulfill that demand. It's, you know, something like give and take relationship is going on between the you know, the giver and the receiver. This is what I can feel about the cinema evolving these days. And in this context, I just want to say that this film is going to be a straight up banger. It's amazing. It has everything in it. I mean, I have watched the snippets, and for the very first time, I have watched this trailer. Screenplay, unique genre, dialogue portion, color grading, everything is so unique about this project. And when it comes to VFX, I know it's a very costly affair, isn't it? I'm sure. But I'm always skeptical when it comes to VFX, you know, because at the end of the day, sometimes it looks so unreal and so not so authentic. But with your VFX things, your graphics, I mean, this is phenomenal. Mark my words. And everyone is so impressed and so convinced. I mean, initially I was like, what is this? I'm watching, man, but this has some impact. So congratulations once again from my side, and naku invite cheyadaniki chala chala thank you. And now I want to talk about Anika. Anika is a female lead of this film, first time. And I had a conversation with her a few days back. She was quite occupied with some other shoot, and she promised me that, you know, for other functions she is going to join us. So Anika, don't feel anything otherwise. You are looking super gorgeous, darling, and I'm going to see you very soon in Hyderabad. Now I want to bring someone in spotlight. Saurabh Dhingra. How are you? You feeling good? Stay away. Okay. So really happy for you. Really, really happy for you. So today marks your debut in Telugu industry. Yeah. And let me tell you from my experience, adbhutanga undi over here. Why? I'll tell you. Because Telugu industry is incredibly welcoming. It's incredible over here. And I mean, they will never miss a chance to praise you, to appreciate you, to acknowledge your work, your skill set, your powerful performances. Mark my words. And you are here to stay. You have everything in you that makes you a star. And for last 11 years, he has been constantly saying one thing with every movie release, that Payal, you always make me feel proud. Now let me turn the table, and today I have had that opportunity to say, Saurabh, you are making us incredibly proud. So all the very best. I'm really happy for you. And the stage is all yours.
Telugu fans, Telugu audience, they have a massive heart. अगर ये लोग प्यार करते हैं ना तो दिल से करते हैं. Always remember that. And love them, give your best, and always have faith in their love. And they are going to embrace you with lots and lots of love, warmth, and adulation. That's it, all I can say for you. Thank you. Thank Payal. you, thank you. Thank you And so much. everyone who all are associated with this film, Gayatri, everyone, I'm sorry, you also. Arey, aap to powerhouse ho. So everyone who all are associated with this film, all the very best. And I'm just waiting for 22nd. I want this masterpiece to release in theaters now. Thank you so much, Andy. Thank you. Thank you, Payal. Okay, 1 second. I want to mention one name. I want Gautam to be here on the stage because he has been supportive all the time. Gautam, can we have you on the stage, please? So he is my friend, more than friend. He is brother from another mother. Thank you, Gautam, for being on the stage. Thank you. థ్యాంక్ యూ. సో హేమంత్ గారు, ప్లీజ్, యు ఆర్ రెడీ నౌ. అందరికీ థ్యాంక్స్ అండి. ముందుగా నా పేరెంట్స్కి, నా ఫ్రెండ్స్కి, ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళకి, ప్రేక్షకులు అయితే నాకు దేవుళ్ళండి, దయ్యాలు కాదు. ప్రేక్షక దేవుళ్ళకి, వారికి నాకు మధ్య వారధిగా ఉన్న మీడియాకి, సార్ రియలీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా చెప్పి నా గురువు ఎస్ఎస్ రాజమౌళి గారు. నేను ఆయన దగ్గర పనిచేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. కానీ అక్కడితో వదిలిపెట్టలేను. ఒక ఏకలవ్య శిష్యులాగా ఆయన వర్క్స్ని, ఆయన డెడికేషన్, ఇన్స్పిరేషన్ తీసుకొని భారతదేశంలోని చిన్న చిత్రాల్లో ఇది ఒక పెద్ద విఎఫ్ఎక్స్ సినిమా అండి. క్వాలిటీ వైజ్ కానీ, కంటెంట్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, దానికంతా ప్రేరణ ఆయనే, ఎస్ఎస్ రాజమౌళి గారు చూపించిన వేనే. సార్ ఇది మా వర్క్ మీకు డైరెక్టర్ చూపించాలని అనుకున్నాము, చాలా ట్రై చేశాము. కాకపోతే మీ బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. ఇక్కడ మా ట్రైలర్ మీరు చూడండి సార్, మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ఇంకొకటి, ఇది సినిమా పేరు ఫస్ట్ టైం అండి. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలోనే ఫస్ట్ టైం, అంటే ఎక్కడ జరగని కొన్ని ఫస్ట్ టైం సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రైలర్ చూస్తే కనుక ఒక ఏలియన్ అంటుంది, ఈ ప్లానెట్ మొత్తం నా పిల్లలతో నింపేయాలి, ఇలాంటి డైలాగ్ మీరు మన ఇండియన్ సినిమాలో చూసి ఉండరు. దీని మీద కూడా ఇప్పుడు స్పేస్లో కూడా చాలా సైంటిస్టులు మిస్టీరియస్గా చనిపోతున్నారు. దీని మీద కూడా చాలా ఉంది, మేము చాలా రీసెర్చ్ చేశాము. ఇంకొక డైలాగ్ కూడా చూసుకుంటే, ఒక నీగ్రో ఉంటుంది, ఈసారి భూమిని మన జాతి పాలించాలని. ఒక నీగ్రోని మన తెలుగు స్క్రీన్ మీద మన జాతి పాలించాలని డైలాగ్ అయితే ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. ఇంకోటి, ఇప్పుడు మనది భారతదేశం కాదు, భారత ప్రపంచం. వాస్తవంగా అయితే మనది భారత ప్రపంచమే. ఇప్పుడు భారతదేశంకి వచ్చింది. మనం ఎట్లా ఉంటే రేపు పొద్దున ఫ్యూచర్లో భారత రాష్ట్రం కావచ్చు, భారత తాలూకా కావచ్చు, భారత విలేజ్ కావచ్చు. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయండి ఈ సినిమాలో. ఫస్ట్ టైం మేము షేర్ చేసుకుంటున్నాయి. ఐ బెట్ ఇండియన్ సినిమా స్క్రీన్ మీద ఇప్పటివరకు ఎవరు డేర్ చేయని చాలా విజువల్ వండర్స్ మేము క్రియేట్ చేశాము. ఇది అతి కాదు, మీరు త్వరగా చూడబోతారు. దీనికి మా టెక్నీషియన్ సపోర్టు చాలా ఉంది. ముఖ్యంగా మా హీరో సౌరభ్, నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోను. ఈ సినిమా నువ్వు లేకపోతే లేదు. యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్, ట్రాన్స్ఫర్మేషన్. పాయల్జీ చాలా థ్యాంక్స్. గాయత్రి చాలా 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 స్పాంటేనియస్ యాక్ట్రెస్, చాలా సపోర్ట్ చేశారు ఆమె. మిగతా అందరూ టెక్నీషియన్స్, మా మ్యూజిక్ డైరెక్టర్, ఎవ్రీబడి పుట్ దేర్ 100% ఎఫర్ట్. నేను ఇంకొకటి కోరుకుంటున్నానండి సినిమా ఇండస్ట్రీ నుంచి. ఈ సినిమాకి అంటే మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. ఇప్పుడు నాగేంద్ర సార్ని చూస్తుంటే, ఇక్కడ సురేష్ కొండరెడ్డి గారిని చూస్తుంటే, ఇప్పుడు పెద్దలను చూస్తుంటే చాలా ధైర్యం అనిపించింది. నేను ఇంతకుముందు కూడా మాట్లాడను అనుకున్నాను. సార్ మీరు వచ్చి మాట్లాడిన తర్వాత నా భయం చాలా వరకు పోయింది. నేను సినిమా ఇండస్ట్రీని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నానండి. మా సినిమాని ప్రతి లైట్ ఆఫీసర్ నుంచి సూపర్ స్టార్ హీరో వరకు రిక్వెస్ట్ చేస్తున్నా, మా ట్రైలర్ చూడండి. కంటెంట్ నచ్చితే మీరు ఎలా సపోర్ట్ చేయగలరో అలా సపోర్ట్ చేయండి. ఇది నా సినిమాకు సపోర్ట్ కాదు, సినిమా పరిశ్రమకు సపోర్టు. ఫుట్ఫాల్ పెరుగుతుంది, మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. ప్లీజ్ దయచేసి సినిమా పరిశ్రమ వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ప్రతి ఒక్క టెక్నీషియన్ కావచ్చు, మీడియా వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే అంత సపోర్ట్ చేయండి.
ఈ సినిమా మిమ్మల్ని నిరాశపరచదు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు, సౌరభ్ గారు, పాయల్ రాజ్పుత్ గారు అండ్ గాయత్రి గుప్తా గారు. ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. వీ హ్యావ్ అ క్విక్ Q&A. దయచేసి మిగతా అందరూ విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. భారత్ గారు అండ్ రామకృష్ణ గారు, సురేష్ కొండేటి గారు, నాగేంద్ర కుమార్ గారు, శ్రీజ గారు, థ్యాంక్ యూ సో మచ్. అభినవ్ శౌర్య గారు, థ్యాంక్ యూ. సో వీ హ్యావ్ క్విక్ Q&A. బెల్లం రామకృష్ణారెడ్డి సార్, చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. మా బిగ్ బాస్, థ్యాంక్ యూ సార్. Thank you. This event is wonderfully organized by Pushyami Media. So May 22nd థియేటర్స్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ టైం భారతదేశం కాదు, భారత ప్రపంచం. సో భారత ప్రపంచాన్ని 22వ తారీఖు మనం అందరం థియేటర్స్లో చూడబోతున్నాము. సో లెట్స్ స్టార్ట్ ద Q&A. ప్లీజ్ బీ సీటెడ్. పాయల్ రాజ్పుత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పాయల్ రాజ్పుత్ గారు ప్లీజ్. Payal, everyone is requesting you to be on the stage. Everyone is asking you. Payal, I don't know anything about the film. No, but everyone is asking. Just come and sit. Hi Payal ji, here. జనరల్లీ యాక్చువల్గా ఎవరైనా గెస్ట్లు వస్తే దానికి సంబంధించిన లాంచ్ చేసి వెళ్ళిపోతారు, బట్ మీరు Q&Aలో కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాట్స్ యువర్ కనెక్షన్ విత్ దిస్ ఫిల్మ్? What's my connection with this film? See, I'll tell you, I think through Saurabh, to be very honest, because he is one of my very closest friends. So he told me that he's doing this film first time, and I got somehow involved because see, it's always being an honor to support, good directors with powerful narratives. And when I heard the story for the very first time, I was really influenced. I was completely convinced because majorly they have invested in VFX, and when it comes to VFX, sometimes I'm quite skeptical because I always think it should look real and authentic on big screen. Otherwise, no point of showing VFX, And these days, I think our audiences, our fans, everyone is quite smart. They understand each and every nuance of cinema making, film processing and everything. So I think that was a thing that got me connected with these people. Hemant Garu is there, who's the director of First Time. Saurabh is playing a lead. Gayatri is there. Anika is missing today. And that's it. Yeah, Hemant. బేసిక్గా ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్ అఖిల్ సర్దార్ కూడా వన్ ఆఫ్ ద లీడ్ అన్నారు. దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ బట్ హీఈస్ మిస్సింగ్ హియర్. సో నెక్స్ట్ ఈవెంట్లో అతను పార్టిసిపేట్ చేస్తారండి. అయితే ఈ రోజుల్లో ఏదన్నా సినిమా లేట్ అవుతుందన్నా, లేదంటే సినిమా ఏదన్నా ట్రోలింగ్ గురవుతుందన్నా దానికి ఏకైక రీజన్ విఎఫ్ఎక్సే ఉంటుంది. బట్ మీ మెయిన్ ఎలిమెంటే విఎఫ్ఎక్స్కి పెట్టుకుని చేశారు. విఎఫ్ఎక్స్ వల్ల సినిమాలు లేట్ అవ్వడం చూసాం, విఎఫ్ఎక్స్ వల్ల సినిమాలు ట్రోల్ అవ్వడం చూసాం. బట్ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? సో ఎంత అంటే హౌ ఈజ్ ద జర్నీ ఫ్రమ్, అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది మొత్తం ఇంత విఎఫ్ఎక్స్తో చేయడానికి? సార్ విఎఫ్ఎక్స్కి 2.5 years పట్టింది సార్. 2.5 years విఎఫ్ఎక్స్ మీద కూర్చున్నాం మేము. కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే మేము స్మార్ట్ వర్క్ చేసాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోయిన్ ఓషన్ సీన్స్ ఉంటాయి. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఒక ఫ్లోర్లో వాటర్ అంతా నింపేసి ఫ్యాన్లతో ఎయిర్ చేస్తూ వాటర్ని కదిలిస్తూ రకరకాల షూట్ చేస్తారు కదండి. మేము ఒక విండీ డే, ఫోర్స్ఫుల్లీ విండీ డే గండిపేట చెల్లో షూట్ చేసాము. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి రీప్లేస్ చేసాము. ఇలా మేము చాలా స్మార్ట్ వర్క్స్ యూజ్ చేసాము. టెక్నికల్లీ కూడా కొన్ని కొత్త మేము సపోర్ట్ తీసుకున్నాము. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ సో మచ్ ఫర్ యువర్ కరేజ్, కన్విక్షన్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఫర్ దిస్ ఫిల్మ్. రియల్లీ
చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ సినిమాలోని ఇందాక మన బీజేపీ నాయకురాలు ఆవిడ మాట్లాడినట్టుగా దేర్ ఈజ్ అడ్వెంచర్, దేర్ ఈజ్ ఫ్యాంటసీ, దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్, రోబో వరల్డ్ కనిపిస్తోంది, నీగ్రోలు కంటెంట్ కనిపిస్తోంది. అసలు ఇది ఎక్కడి నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు ఈ కంటెంట్? వాట్ ఈస్ ది మెయిన్ ఐడియా బిహైండ్ డూయింగ్? I don't want you to disclose or reveal your fabric of the film. General inspiration ఎక్కడి నుంచి అని? సార్ కోవిడ్ సిచ్యువేషన్స్ సార్, అంటే కోవిడ్ సిచ్యువేషన్ కన్నా ముందర నాకు ఒక ఐడియా ఉండే, అంటే హ్యూమన్ రేస్ అంతా డిస్గ్రేస్, అంటే ఒక చెడిపోతున్నారు, ఎక్స్టెంట్ అయిపోతుంది. యా. సో ఇలాంటి సందర్భంలో మానవ జాతి మొత్తం పోయి కొత్త జాతి వస్తే ఎట్లుంటుంది అన్న ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ని పోర్ట్రేట్ అంటే పిక్చరైజ్ చేస్తే జనాలు నిజంగా మనుషులు మొత్తం అంతమైపోతారు అంటే ఎవరు నమ్మరు సార్. ఆ టైంలో కోవిడ్ వచ్చింది, అందరూ నిజంగా మనం ఒక ఎండ్ స్టేజ్ చూసి వచ్చాము. ఎస్, వీఆర్ గోయింగ్ టు డై అనేది మనం ఒకటి చూసాం మనం. సో ఆ డేర్తో నేను ఈ సబ్జెక్ట్ని, ఇది ఎప్పుడో అనుకున్నాను నేను యాక్చువల్గా, ఆ డేర్తో ఈ సబ్జెక్ట్ నేను పిక్ చేసుకున్నాను సార్. ఓకే, అంటే మీరు ఇన్ని వేరియేషన్స్ తీసుకున్నారు కదా, అంటే దీన్ని మీరు ఏ కౌంట్లోకి తీసుకెళ్తారు? సైఫై ఫిల్మా, ఫ్యాంటసీయా, లేకపోతే కంప్లీట్ ఫ్యాంటసీ కింద వెళ్ళారా? ఎలాగ ఏది ఎక్కువ పర్సంటేజ్ డామినేట్ చేస్తుందండి? సైఫై ఫ్యూచరిస్టిక్ సార్. ఫ్యూచరిస్టిక్, ఓకే, గుడ్ అండి. నిజంగా చాలా బాగున్నాయి విజువల్స్ అన్నీ కూడా. అండ్ వన్స్ అగైన్ ఐ విల్ అప్రిషియేట్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ది అండర్ స్కోరింగ్. దట్స్ ఫ్యాంటాస్టిక్ రియల్లీ. మూవీ కూడా బాగా చేశారు సార్, మూవీ కూడా చాలా బాగా. గుడ్, వెరీ గుడ్. And what Mr. Saurabh, yes, sir. I wish you all the best as a hero. Thank you so much. This is a time, this is a harvest for all newcomers into Telugu film industry. Right, sir. I also wish you all the very best. Thank you, and sir. You are a person, you are a hero of this generation. You are an actor of this generation. There are lot many kinds of films and contents are just flooding into the theaters. Right? In any given language. Right. All languages people are seeing every language film on OTT. Right. Okay. What is the major difference that impressed you, that captivated you, that beguiled you, that swept you off your feet? In this film you are talking about? Yes, what is your personal experience? So, sir, let me tell you one thing. I have always been fascinated about beyond our world. Like if you talk about parallel universe, metaphysics, and everything like that. So I have been reading about all of these things, that there is a world apart from our world also. And when I met Hemant sir, he narrated me the script. That point of time, I was very skeptical that about if I'll do this film, maybe he'll be able to pull off this or not. Because you have seen, there is so much of VFXs in the film. So when you heard the script for the very first time, you will be very apprehensive that, okay, maybe he'll be able to show this on screen or not. But when I met him, I just saw that the person is very nice. He's very humble, very down to earth, and whatever he's narrating is directly from his heart. So maybe he's going to put every bit of him, all the hard work in the film. I trusted him and I liked the story because, as I mentioned, that I always admire these kind of films, like sci-fi genres film, and I got one. So that was like... Very good, very good. And I personally appreciate you, Payal, for sparing all the time to come here and to support them. Sir, నేను ఫ్రీగా ఉన్నాను, so I came here. ఫ్రీగా ఉంటే రావాలని ఏం లేదు. There is no such hard and fast rule. కదా? No, I'm just done with my promotions and everything, so I got little time for myself, and of course these people are very close to my heart. I was like, arre, abhi aayi main. What? Please. So, Mangalvaram, at the time of Mangalvaram, I was sitting there. Oh. There at that corner. So I asked Payal, see, I was there at the time of Mangalvaram. I was sitting there. You have to be there with me, for me at least. And she liked the script. She liked the small bits she has seen already. And that's why she agreed. And she's obviously, I supported her
And yeah. And more importantly, for the next time, I wish that you should reach a level wherein you come to promote her film. Definitely, sir. Definitely. Thank you so much, sir. Thank you so much for your kind You words. should reach to that level through Sir, this you film. are there, no? Your blessings are there. Everyone's blessings are there. Definitely. All the very best. All the Thank very you, best. sir. Thank you. Thank you. Thank you. డైరెక్టర్ హేమంత్ గారు, ఫస్ట్ టైం అని నిజంగా చాలా అద్భుతమైనది తీశారు మీరు. యాక్చువల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక మాట్లాడుతూ మనకి ఒక విషయం చెప్పారు, మీకున్న డబ్బులన్నీ కూడా పోగేసి ఈ సినిమా తీశారన్నారు. ఎందుకు అంత సినిమా మీద అంత ప్రేమ, పిచ్చి అని వచ్చేది? సార్ అది మాకు ఊపిరినైతే వదిలేయలేం కదా సార్. సినిమా అనేది ఒక శ్వాస అంటారు చూడండి, దాన్ని అయితే వదిలేయలేం కదా. అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఇప్పుడు మనం బ్రతకడానికి ఎన్నో చేస్తుంటాం సార్. ఇప్పుడు నేను బ్రతకడానికి సినిమా కావాలి, ఎవరు చేయలేదు ఒకటి చూపించాలనుకున్నాను. దానికోసం ఇంత దూరమైన వెళ్తాం కదా, బ్రతకడం ఇంపార్టెంట్ కదా. అది సినిమా రూపంలో, సినిమాలో. సౌరవ్ గారు, సో టుడే యువర్ ఫ్రెండ్ కేమ్ టు సపోర్ట్ యూ. వాట్ యూ సే టు యువర్ ఫ్రెండ్ ఫర్ కమింగ్ టుడే? What I want to say, no, she has Not been, just thanks, say something. No, she has always been there for me through my thick and thin, and I've been always there for her throughout her journey. I have so I asked her, like, normally that if you'll be able to come, then she's like, obviously she's like, yeah, I'm coming. Anyways, you no need to ask. So she's here, and I'm very, very, very happy that she's here. She's gracing the event, and I want to say Payal, tahe dil se shukriya आके ये पूरा चांद लगाने के लिए. I'll tell you one thing, just in nutshell, like we are childhood friends. Like we are from the same school, and afterwards we met in Mumbai, and definitely he has supported me all my life, and I am who I am because of him. He has supported me that much. But I'll tell you one thing, on the road to success, it's always we, not me. Alone, you cannot achieve anything. And there are few people in your life who might be, perhaps they are not coming in forefront, but they always have your back. So never lose those people. Always be grateful for those people. क्योंकि आजकल क्या होता है ना, लाइफ में बहुत टेंशन चल रही है यार, बहुत ज़्यादा टेंशन चल रही है. और मुझे मेरी लाइफ में टेंशन नहीं चल रही, आप लोगों की लाइफ में भी बहुत टेंशन चल रही होगी. तो ट्राई टू एम्पथाइज विद दैट, ट्राई टू सिंपथाइज विद दैट. मैंने जो 1 साल में देखा है ना अभी, जब से मेरे पापा गए हैं, आई कांट इवन पुट इन वर्ड्स व्हाट आई फील एवरी डे. आई वेक अप विद सच अ daunting detrimental thought every day in the morning. So I have seen life very closely. इसीलिए मैंने आपको बोला, जो भी आपके नज़दीक है ना, be grateful for them. That's it. And that's what we are doing. We are supporting each other. We have to stand for each other. This is called humanity, isn't it? तो बस सबको हेल्प करते रहो, सपोर्ट करते रहो, और आप लोग हो तो सब कुछ है यार. హేమంత్ గారు, అంటే ట్రైలర్ చూసాక ఒకటి అనిపించింది ఏంటంటే, సబ్జెక్ట్ చాలా కాంప్లెక్స్గా ఉంది. సో సైఫై ఫ్యూచరిస్టిక్ అయినా కూడా సబ్జెక్ట్ చాలా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు ఆడియన్స్కి ఎలా అండర్స్టాండ్ చేస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎలా నరేట్ చేస్తాం అనేది. సో మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు, అండ్ ఆడియన్స్ని ఏ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో పెట్టుకొని మీరు సినిమా కంప్లీట్ చేశారు? సార్ ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ థింగ్. నేను ఈ సినిమాని ఎగ్జిబిటర్స్ కోసం, డిస్ట్రిబ్యూటర్స్ కోసం చేయలేదు. ట్రూలీ నేను ఇది ఆడియన్స్ కోసం చేశాను. ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్, మెయిన్లీ ఆఫ్టర్ కోవిడ్ వాళ్ళ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యారు ఆడియన్స్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. స్క్రీన్ ప్లే వైజ్ కానీ, లేకపోతే మన ఇతిహాసాలు కానీ, మన గత చరిత్ర కానీ. సో హేమంత్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చరణ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3 BHKలో కొన్ని విజువల్స్ షూట్ చేశామని చెప్పారు. సో ఎక్కడండి? 3 BHKలో ఒక ఇంట్లో. సో అంటే చాలా కష్టం టెక్నికల్ పరంగా, కొన్ని చోట్ల వర్కౌట్ కాదు. సో ఎలా చేశారు? అంటే మేము చెప్పాం కదండి, ఇప్పుడు ఇంతకుముందు గ్రాఫిక్ చేయాలంటే ఒక హ్యాండ్ ఇట్లా కదిలించాలంటే ప్రతి హ్యాండ్కు యానిమేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనమే ఒక హ్యాండ్ ఇట్లా కదిలించి ఈ మూమెంట్ మనం అప్లై చేయొచ్చు దానికి. అంటే నేను ఇంకా తర్వాత చాలా విషయాలు చెప్తాను మీకు. కొంచెం స్మార్ట్ వర్క్లో చేశాము. ఇంకోటి ఏంటంటే వర్కర్స్ ఆఫ్లైన్ కూడా చేశారు. కొంతమంది ఫారిన్లోంచి, కొంతమంది ముంబై నుంచి. ఆఫీస్లో వచ్చేసి సమ్టైమ్స్ 9 members, సమ్టైమ్స్ 15 members అట్లా చేశామండి.
అండ్ గుడ్. అండ్ ఏంటంటే ఇందాక చీఫ్ ఎడిటర్ గారు మాట్లాడుతూ సో వేరే వాళ్ళ ప్రొడ్యూసర్లు వచ్చారు, వచ్చి డబ్బులు ఇస్తామన్నారు, ప్రొడ్యూసర్ వాళ్ళ పేరు వేసుకుంటామన్నారు. వెరీ ఇంపార్టెంట్ మనీ. సో మీ సొంత డబ్బులు ఇల్లులు అమ్మి చాలా ప్రాపర్టీస్ అమ్మి పెట్టారు. సో యాక్సెప్ట్ చేయొచ్చు కదా, యాక్సెప్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? రీజన్ ఇప్పుడు మన సెల్ఫ్ ఐడెంటిటీ ఎట్లా కోల్పోతామండి? కోల్పోం కదా, అమ్ముకోలేం కదా, మనకు మనం అయితే అమ్ముకోలేం కదా. హాయ్ హేమంత్ గారు, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. హెచ్ఏ వర్సెస్ ఏఐనా? ఇది చాలా బ్రిలియంట్ ఐడియా. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనిపెట్టిన హ్యూమన్ తోటే ఫైట్ చేయడం అనేది చాలా బ్రిలియంట్గా అనిపించింది. అండ్ ఆల్సో 5 లేయర్స్ చూపించారు. ఆ 5 లేయర్స్ని కనెక్షన్ ఎలా? మ్యామ్, ఇప్పుడు మన అందరం కనెక్ట్ అయి ఉన్నాం మనం పీలుస్తున్న గాలితో. మనం అందరము యాక్చువల్లీ ఒక చిన్న అణువు నుంచే మనం ఉత్పత్తి అయినాం ఇక్కడ. కాకపోతే రూపురేఖలలో చేంజ్ అయినా వీఆర్ వన్ యాక్చువల్లీ. అది నేను ఈ సినిమాలో చూపించబోతున్నాను. నేను ఇంకేం చెప్తున్నానంటే, మనం చూసే ప్లానెట్స్, ఎర్త్, ఇవి కూడా పిల్లలే. అవి కూడా హ్యూమన్ బీయింగ్సే. కాకపోతే మనం అనుకుంటాం వాటి మీద మనం ఉంటున్నాం అనుకుంటాము. అది బ్లాక్ హోల్ నుంచి పుట్టిన సంతానం. అది దాని మీద ఉండే సంతానం మన తల్లి బ్లాక్ హోల్, మన తల్లి మాతృపిల్ల నుండి మనం పుట్టాము. మొత్తం విశ్వం అంతా ఇట్లా కనెక్ట్ అయింది మ్యామ్. సో అందుకైనా భారత ప్రపంచం అన్నారు. భారత ప్రపంచమే కదండి యాక్చువల్లీ. టుడే మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ భారతదేశం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హేమంత్ గారి ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని తీసుకున్నారు, బట్ ఎంతవరకు ఎంగేజ్ చేయగలరు సినిమాతో అంటే థియేటర్స్లో ఏం చెప్తారు? హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎవరిని ఎంగేజ్ చేస్తుందండి? ఆర్టిఫిషియల్ అండ్ ఆర్టిఫిషియాలిటీ ఉంది. ఆర్టిఫిషియల్ అనేది ఎప్పటికీ కూడా సస్టైన్ కాలేదు. ఇవ్వండి, మీరు ఎక్కడైతే మనిషి శ్రమ టెక్నాలజీ రెండు కలిస్తే దానికి లైఫ్ వస్తుందండి. ఆ బేస్ మీద మేము ఈ సినిమా చేసాం అట్లా. బట్ ఇందులో 3 లేయర్స్గా స్టోరీ చెప్తున్నారు. హ్యూమన్ అండ్ ఈ ఆస్ట్రోనట్స్ అండ్ ఏలియన్స్ అంటూ 3 లేయర్స్ చెప్తున్నారు. మరి ఆ 3 పాయింట్స్ని కనెక్ట్ చేసే విధంగా స్టోరీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు గ్లోబలైజేషన్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, గ్లోబలైజేషన్ అవుతుందని. రేపు పొద్దున గ్యాలక్సైజేషన్ కూడా కావచ్చు. గ్యాలక్సీ అంతా ఒకటి కావచ్చు, ఎవరు కాదని చెప్పలేరు కదండి. ఆ గ్యాలక్సైజేషన్ అయినప్పుడు మనం ఏలియన్ ప్లానెట్స్ కూడా వెళ్ళొచ్చు, వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు. అంటే ఇది ఇప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుందండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడదాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హేమంత్ గారు, సో చూస్తే కనుక దీంట్లో వైలెన్స్ కానీ కొంచెం బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఫ్యామిలీస్తో పాటు రావచ్చా అంటే చూసిన ట్రైలర్లో త్రోఅవుట్లో మాకు ఎక్కువగా అదే అనిపించింది. డెఫినెట్లీ ఫ్యామిలీస్తో రావచ్చు. మనము శృంగారాన్ని బోల్డ్ కంటెంట్ అనుకుంటాం, మనం అక్కడి నుంచి వచ్చినాము. దాన్ని చూసే విధానంలో మనం చూడాలి. ఇది ఇంకోటి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అండి, మీ సిస్టర్తో మీరు కూడా రావచ్చు సినిమా థియేటర్కి. షీఈస్ గోయింగ్ టు లెర్న్ ఎ లాట్. సెక్స్ ఈజ్ నాట్ ఫర్ యాజ్ ఏ అంటే ఒక ఫిజికల్ ప్లేయర్ కాదు, అది దాని నుంచి ఒక ప్రపంచం వస్తుందని చెప్తున్నాం మనం. అది గాయత్రి గుప్తా, సో దీంట్లో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? బోల్డ్గానే ఉంటుందా లేదంటే ఎట్లా ఉంటుంది క్యారెక్టర్? బేసిక్గా మన లైఫ్లో మన పక్కనే ఉండి మనని కుడిపేస్తూ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, అలాంటి ఫ్రెండ్ అనమాట నేను. స్టోరీకి నేను ఐమ్ క్యాటలిస్ట్ ఫర్ అ స్టోరీ టు హ్యాపెన్, బట్ ఒక నెగిటివ్ షేడ్లోనే చేశాను. నాకు ఒక దాహం ఉండిపోయింది చాలా ఇయర్స్ నుంచి నెగిటివ్ షేడ్లో చేయాలి అని. సో అది కొంచెం తీరింది అని అనుకుంటున్నా. ఈ సినిమా చూసి నన్ను హేట్ చేస్తే నేను బాగా యాక్టింగ్ చేశానని నమ్ముతాను. ఐ హోప్ యూ ఆల్ హేట్ మీ. పాయల్జీ, సో సౌరభ్ హీరోగా ఎంట్రీ అవుతున్నప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీల్ యువర్ ఫీలింగ్? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కోసం ఈ కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. Any chance to collaborate with you? A chance? Hopefully in future, definitely. I'm looking forward to work with you also. He's a brilliant performer. I have seen him closely and personally. The amount of hard work, blood, sweat, everything he poured for this film. And for last 1 year, he has been talking nothing but all the time, first time. So I know how much hard work he has put in this film. So yeah, immense amount of respect for you. Yes.
తెలుగులో మీకు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా తెలుగు సినిమాలు? నా film. యా. See, the very first thing is this tragedy happened to me. My father passed away, and it's so difficult to come out of that trauma. It's still there in my head. I have been listening to a lot of scripts in Telugu, but nothing convinced me. And one thing is there that if something will not convince me and cannot resonate with me, I don't think so I would be able to sign any Telugu film. So, yeah, I'm waiting for the right project. I don't want to go here and there. Trust me. I have committed a lot of mistakes. Now, no more. I'm done. And this is what I'm saying from my experience. So, yeah, wait. Yeah. Okay, all the best. Thank you, Ji. Thank you. గాయత్రి గారు అండ్ పాయల్ గారు, ఏంటి ఈ సినిమా ఫంక్షన్లకు అనగానే ఇంత ట్రెడిషన్గా శారీస్ మీద ఇంటి మధ్యలో రెగ్యులర్గా ఈ ట్రెడిషన్ అంటే ఎక్కువ కనబడుతుంది? రీజన్ ఏంటి? So first of all, Payal, you're looking so beautiful in saree. Thank you. సో నాకు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు కదండి, అలాంటిది ఒకటి ఉందన్నమాట. అందుకే నేను యాక్టర్ అయ్యాను. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై పర్సనాలిటీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటా. సో 2023 ఎండ్ నుంచి నాకు స్పిరిచువల్ అవేకనింగ్ లైఫ్లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఒక కాళీ ఫేస్, ఒక దుర్గామాత ఫేస్, ఇవన్నీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. వెన్యూ ఇట్స్ సో పర్సనల్, అంటే అది మనం అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. సో అలా ఒక్కొక్కసారి కాళీ ఫేస్ వచ్చినప్పుడు నేను ఎవ్వరికైనా అనిపిస్తుంది, అదే దుర్గామాత ఫేస్ వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మూడ్ బట్టి డ్రెస్ చేసుకోవడం అలవాటు. ఇవాళ నిన్ననే సారీ కొనుక్కున్నా, చాలా నచ్చింది. అందుకే ఈ మధ్య మా తమ్ముడు పెళ్ళికి కూడా ఇలా తయారై వెళ్తే బ్యాంగిల్స్ చాలా నచ్చారు, ఎంతో బ్యూటిఫుల్ అని అనిపించింది. అండ్ ఆల్సో ప్రాబబ్లీ సర్వైవల్ మోడ్లోంచి కొంచెం సేఫ్టీ పరిచయం అవుతున్న ఫేస్ ఆఫ్ లైఫ్లో ఉన్నాను కాబట్టి ఐఎమ్ సెలబ్రేటింగ్ బీయింగ్ ఫెమినైన్ సైడ్. దిస్ ఈస్ వన్ వే ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ మీ బీయింగ్ ఫెమినైన్ in this world right now when the femininity is waking up everywhere. Yeah. హేమంత్ గారు సార్ ఫ్యూచరిస్టిక్ అంటున్నారు, డిఫరెంట్ లేయర్స్ మాట్లాడుతున్నాం, బట్ దీంట్లో యూ హ్యావ్ ఇన్వాల్వ్డ్ మిత్ని కూడా తీసుకొచ్చారు, మైథాలజీ బ్రహ్మని తీసుకొచ్చారు, క్రియేటర్ ఈజ్ ఆల్సో దేర్. అంత టైం ఫ్యూచరిస్టిక్ వెళ్ళి 1 మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ ఏలియన్స్ ఇది. సో హౌ యు ఆర్ కటింగ్ దట్ డాట్ టు ఫ్యూచరిస్టిక్ థింగ్? అంటే బ్రహ్మని ఇంకా అప్పుడు కూడా నమ్ముతారా? ఇంకా అక్కడ సైన్స్లో క్రియేటివిటీ ఉంటుంది. అంటే బ్రహ్మ అని ఎందుకు పేరు పెట్టామంటే క్రియేటర్కి మనం పెట్టుకున్న పేరు బ్రహ్మ. ఇప్పుడు నేను వేరే పేరు యూజ్ చేస్తే అది ఆడియన్స్కి రీచ్ కాదు. సో నేను అందుకే బ్రహ్మ అని యూజ్ చేశాను. అదే. ఓకే. అండ్ అంటే సార్ ఏలియన్స్ అనే థాట్, అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏలియన్స్ తీశారు, ఫ్యూచరిస్ట్ గురించి చాలా సినిమాస్ వచ్చాయి, టెక్నాలజీ యూజ్ చేస్తూ చాలా వచ్చి కొన్ని సక్సెస్ అయ్యాయి. అండ్ మోస్ట్లీ మీరు రాజమౌళి గారి ఏకలవ్య శిష్యుడు అని చెప్తున్నారు. సో వాట్ వాజ్ ఇన్స్పిరేషన్ సార్? అంటే ఇలాంటి సినిమాలు తీయడానికి ఆయన ఇన్స్పిరేషనా, లేదంటే ఆయన ఏ పాయింట్ నుంచి మీకు కనెక్ట్ అయ్యి రాజమౌళి గారి సినిమాలకి మీరు కనెక్ట్ అయ్యి ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మనం కొన్ని కళలు కంటాం సార్, వాటికి బ్యారియర్స్ ఉండవు, చాలా పెద్దగా ఉంటాయి, వాటిని ఎలా తీయాలో మనకు తెలియదు. అది తీసి చూపించిన వ్యక్తి ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఉన్నది, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ దాన్ని అంటే కొన్ని ఒక 100-150 సంవత్సరాల క్రితం ఎవరో అధిరోహించారు. అప్పటి వరకు అది అలాగే ఉంది. తర్వాత కొన్ని వందల మంది వెళ్ళారు ఆ దారిలో. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో విఎఫ్ఎక్స్ అన్న దాంట్లో ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఆయన అధిరోహించండి అని నేను అనుకుంటాను. ఆయన వర్క్స్ ఇన్స్పిరేషన్ చేస్తాయి కదా సార్, కొత్తగా స్టార్ట్ చేశారు ఆయన. సో శంకర్ గారు అంటే ఇప్పుడు రాజమౌళి గారిని అంతకుముందు చూస్తున్నాను, మన తెలుగు పర్సన్, మన సినిమాలో కూడా తెలుగుకి ఇంపార్టెన్స్ ఉంటుందండి. సౌరభ్ గారు, హాయ్. శరత్ హియర్ అండి. హియర్. Okay. Yeah. Right. I think I know you from 1 year, I think so. Yeah, we met. Previously, yeah. Yes. So, అంటే ఎప్పుడైనా మీరు పాయల్ గారు షూట్ చేసేటప్పుడు సెట్స్కి వెళ్తుంటారు కదా, అక్కడ షూట్ అబ్జర్వ్ చేస్తుంటారు, సెట్ ఎలా జరుగుతుంది ఇదంతా చూస్తుంటారు కదా, అప్పుడు మీరు పాయల్ గారు షూట్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేశారు, బట్ ఇప్పుడు మీరు షూట్ చేసేటప్పుడు పాయల్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండేది సెట్లో? Right. So, can you just translate a little because I missed the last part. How will be her involvement in your shooting? No, so she is like always, whatever you are doing, do. I know you'll do good.
So she's just see that, okay, I'm working hard, and she just praises me every time. Okay, you can do it. So that's how she's always there, as I mentioned. Yeah. So she's like, okay, whatever you're doing, I know you will do good. So just keep working hard, and just feel that everything is coming your way, and you have to put a lot of hard work. And yes, you'll be there where you are expecting to be. That's all. No, I'll tell you one very personal thing, and that is he's a brilliant performer and actor, better than me. Whenever I sign a script, I like, no. I come to him, sometimes we sit together. As an actor, we are very professional, and we sit together, we rehearse on dialogues. I know my Telugu is Sariga Radu. I mean, I'm not so affluent in Telugu language, but still I try to work really, really hard on my language. So this is my process. I take the script, I come back home. Whenever he has a little spare time or something, we sit together, we sit on dialogue portion, how I can deliver my dialogues without taking too much of pauses and all. So this is how we do our homework together. And he always helps me, support me to be a better person and to be a better actor. So for that, I'm really grateful for him. So thank you. Sharup Garu, I think while going with Payal Garu in outside for any events or openings, or you'll have more injuries with you, right? Yeah, definitely. People are coming and making a mob, so I have to be like her bodyguard all the time. I have to, secure her through people coming and pushing me. So but I have to be. It helps you in personal life, like how can you fight in the movies also, no? See, I tell you, I'm very good at managing things. So I feel if she's going somewhere alone and doing her work, and if I have time, then I definitely want to join her all the time and make everything to be, easily ho jaye, no rush, no problem, no mess around. So I just make sure all the time. That is there in me. So that's what. Oh, thank you. పాయల్ గారు ఇటండి. ఇక్కడ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మెచ్చుకోవాలండి. ఒక హీరోని వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికైనా ఈవెంట్స్కైనా వస్తున్నారు, తర్వాత షూటింగ్స్ కూడా వెళ్తున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ స్టార్టింగ్ RX-100 తర్వాత కొన్ని సినిమాలు తీశారు, కానీ కొంతమందికి తెలియదు. తర్వాత మంగళవారంతో ఒక హిట్ కొట్టారు. కానీ మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు, కొన్ని అనివార్య కారణాలు వల్ల, యాంగ్జైటీ, దీనివల్ల కొన్ని విపాసన అనే ఒక కొంచెం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని విన్నాను. నిజమేనా? Yes. So I'll just share my experience in nutshell. I have attended Vipassana course in Jaipur 7-8 months back when my father got diagnosed with cancer. And that was such a painful time for my entire family, especially my mom and all the close and loved ones. And I was unable to figure out what is wrong, what is right, and how to go ahead with life. I was completely shattered in my own mind. I didn't know, how to console my mom on one hand, how to console myself on other hand. I didn't know. And my father, he was a hero of my life. No. I'm okay. So of course he was a. No, I'm okay. No, I'm strong. Daughter of my father, I know that. Recently my film Khushkhabri got released. It's a Punjabi film, and on his deathbed also he was saying like, I want to watch this film of yours. And he was my biggest critic. Every time whenever my film came out, he was like, oh my gosh, I love your film RX-100. Though it was quite bold, but still, no comments on that. But you have played your part and you are a brilliant actor. Those words coming from his mouth meant everything world to me. And now he's not there. 28th July, about to get 1 year. Dad has gone.
He was waiting for my, oh, sorry, I'm sorry. నో ప్రాబ్లం, మీరు స్ట్రాంగ్ ఉండాలి మ్యామ్. కామెడీ హేమంత్ గారు